ఈరోజు రాష్ట్రంలో ఎంతో గొప్పగా మనం చేసుకుంటున్న భోగాపురము మరి ఏదైతే ఎయిర్పోర్ట్ కార్యక్రమాలు జరుగుతున్నాయో నరేంద్ర మోదీ గారు వస్తున్నారు. ఇంకో 3 రోజుల్లో ఒక పెద్ద కార్యక్రమం రాష్ట్రంలో జరగబోతుంది. అవన్నీ కూడా పక్కన పెట్టి భూమా అఖిలప్రియ విజయవాడకు వస్తుందా లేదా అది న్యూస్. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో మొన్నటికి మొన్న ఈ తల్లికి వందనం పేరు మీద కొన్ని లక్షల మంది తల్లుల అకౌంట్ లో డబ్బులు వేసి రాష్ట్రం అంతా కూడా తల్లులు ఒక పండుగ వాతావరణము ఒకటి క్రియేట్ చేసి ఒక మంచి పాజిటివ్ మూడ్ లో మనం పోతుంటే అవన్నీ కూడా పక్కన పెట్టి భూమా అఖిలప్రియ విజయవాడకు వస్తుందా లేదా. ఈరోజు నేను ఒకటే తెలియజేసుకుంటాను, గతంలో కూడా భూమా నాగిరెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిసారి ఏదైనా జరిగినప్పుడు అధిష్టానం భూమా అఖిలప్రియ గారిని పిలుస్తుంది. ఈ రోజు చాలా పెద్ద క్లాస్ బీకబోతున్నారు. భూమా అఖిలప్రియ మీద సీరియస్ అవ్వడం జరుగుతుంది. ఇవి మనం చాలా చూసినాం. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇంకా నన్ను ప్రశ్న అడుగుతున్నారంటే ఈరోజు పిలిచారన్నారు, మరి నేను ఇక్కడే కూర్చున్నా కదా. నిజంగా అంటే ఈరోజు పల్లా శ్రీనివాస్ గారు నన్ను ఏదో పిలిచి నా దగ్గర నుంచి ఒక ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు. ఏదో జరిగింది దానికి ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారని చెప్పి నాకేం జరిగిందో తెలియదు, దేని మీద ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారో నాకు తెలియదు. కానీ మీడియాకి నాకన్నా ముందే తెలిసిపోయింది. అంటే నాకన్నా ముందు పల్లా శ్రీనివాస్ గారు ఏమన్నా మీడియా ఒకళ్ళు ఫోన్ చేస్తారేమో నాకు తెలియదు, కానీ మాకైతే ఏం ఫోన్ చేసి వచ్చి నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని ఎవరైనా అడగలేదు. అడుగుతాను ఈ పాటికి అక్కడే కూర్చునేదాన్ని. ఏమంటే కేవలము బోండా ఉమా గారి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాన్ని పక్కన పెట్టుకొని నాది కూడా ఫోటో పక్కన పెట్టి ఆయనని నన్ను పిలుస్తా. ఆయన చేసింది దానికి నేను చేసిన దానికి ఏమైనా సంబంధం ఉందా? నేనేమైనా వైసీపీ నాయకులతో తిరిగినానా, ఏదైనా సభలో వాళ్ళతో పార్టిసిపేట్ చేశానా, లేకపోతే ఎక్కడైనా పార్టీ గురించి నాకు మంత్రి పదవిలోనే ఎక్కడైనా మాట్లాడానా? సో ఆయన ఇవ్వాల్సిన ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇచ్చుకుంటాడు. ఏం జరిగిందో ఆయన ఎందుకు ఫీల్ అయినాడో ఏందని ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడు. దానికి నాకేం సంబంధం ఉంటుంది? అంత సీరియస్ అంశం ఒకటి జరిగినప్పుడు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి బోండా ఉమా గారు వెళ్తున్నప్పుడు అసలు ఏమీ జరగకుండా నన్ను ఎందుకు పిలుస్తారు? ఒకవేళ ఏదో అహోబిలం గురించి అని చెప్పి మాట్లాడుతున్నారు మీడియా మిత్రులు కొంతమంది. అహోబిలంది జరిగి 20 రోజులు అవుతుంది. పిలిచాల్సిన అవసరం ఏంటంటే అప్పుడే నన్ను పిలిచేవాళ్ళు కదా, ఇప్పటి వరకు ఎందుకు ఆగేవాళ్ళు? అది కూడా ఈ రోజు డోర్ టు డోర్ ప్రోగ్రామ్ అనేది ఎంత ఇంపార్టెంట్, ప్రతి ఒక్క ఎమ్మెల్యే మంత్రి కంపల్సరీ గ్రౌండ్ మీద ఉండి తిరగాలని చెప్పి పార్టీ చాలా స్ట్రిక్ట్ గా చెప్పింది. చెప్పిన తర్వాత అది కూడా మొదలైన తర్వాత 2వ రోజుకి నన్ను ఎందుకు రమ్మంటారు? అదేదో ముందే రమ్మని చెప్పేవాళ్ళు కదా. కొన్ని ఇప్పటికి నిన్న ఈ రోజు ఏదైనా జరిగింటే నన్ను రమ్మనంటే ఒక అర్థం ఉండేది. ఎప్పుడో 20 రోజుల క్రితం జరిగింది, ఇంత ప్రిస్టేజ్ గా మనం చేస్తున్న ప్రోగ్రామ్ మధ్యలో రమ్మని ఎందుకు పిలుస్తారు? అది కూడా ఒకసారి మీడియా మిత్రులు ఆలోచించాలా. కేవలం అంటే నేను మీడియా మిత్రులను కూడా ఏంటంటే అంటే కొన్ని ఛానల్స్ ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలా, లేకపోతే ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చెప్పి కొంతమందిని టార్గెట్ చేసి రాస్తుంటారు. కానీ ఒకటో రెండో ఛానల్స్ చూసి మిగతా ఛానల్స్ కూడా అదే నిజంగా నిజమేమో అని చెప్పి మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదు. నిజంగా పల్లా శ్రీనివాసులు గారు నన్ను పిలిచి ఎక్స్ప్లెనేషన్ అడగడానికి ఇక్కడ ఏం జరగలేదు. సో జరిగిన ఏదైనా ఉంటే మాత్రం తప్పకుండా నేను వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చడానికి ఎటువంటి 1 మినిట్ కూడా ఆలోచించడానికి ఎటువంటి ఉద్దేశం కూడా ఉండదు. ఎందుకంటే పార్టీ అందరికీ సమానమే. పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తప్పు చేసినా లేకపోతే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని పార్టీ పిలిపించినా కూడా డెఫినెట్ గా అందరు వెళ్లాల్సిందే, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందే. దాంట్లో నేను కూడా తప్పకుండా ఉంటాను. కానీ పల్లా శ్రీనివాస్ గారితో ఎప్పుడో నేను మాట్లాడింది వేరే ఇష్యూ గురించి, అది నేను ఆలోచిస్తున్నాను. దాన్ని పట్టుకొని ఏమన్నా మీడియా మిత్రులు మాట్లాడుతున్నారా అని చెప్పి. ఎందుకంటే అది కూడా జరిగి చాలా వారం 10 రోజులు అయింది. సో ఇప్పుడు కొత్తగా జరిగింది ఏమీ లేదు. జరిగినా మీ మీడియా మిత్రులకు అందరికి తెలిసే ఉంటుంది. సో నిన్నటి నుంచి జరిగే ఈ ప్రోగ్రామ్ మధ్యలో రమ్మని చెప్పేంత సీరియస్ ఇష్యూ ఇక్కడ ఆలగడ్డలో ఏమీ జరగలేదని మరొకసారి తెలియజేసుకుంటూ, ఏదైతే మీడియాలో నన్ను రమ్మంటున్నారని చెప్పి ఏదైతే వస్తున్నాయో వార్తలు అవి కరెక్ట్ కాదు. నిజంగా ఏదైనా ఉంటే మాత్రం తప్పకుండా మీ అందరికి చెప్పే పోతాను.